Chance. Oh, and another one. That is an absolute peach. That's an absolute jaffa. బాగుందిరా మామా ఇది హైలైట్ గా నిలిచింది డే 1 థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఆండర్సన్ టెండల్కర్ ట్రోఫీ. ఇంగ్లాండ్ తో ఇండియా ఆడుతున్నారు లార్డ్స్ లో. బాగుందిరా మామా అని శుభ్మన్ గిల్ ఆ గొంతు విన్నప్పుడల్లా కూడా తెలుగు వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం. ఎప్పుడూ లేనిది ఒక క్రికెట్ ఫీల్డ్ పైన తెలుగులో మాట్లాడుతూ ఎవరో వినిపించారని. నితీష్ కుమార్ రెడ్డి బాగా పర్ఫామ్ చేశాడు. ఓవరాల్ గా డే మొత్తం అంతా కూడా ఈవెన్ స్టీవెన్స్ గా నడిచిందంటే ఇద్దరిది ఓ విధంగా చెప్పాలంటే సేమ్ లెవెల్లో ఉన్నారు, ఇంగ్లాండ్ అయినా ఇండియా అన్న. అసలు ఏం జరిగింది, డే 2 ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మా ఛానల్కి వచ్చిందుకు పోయింటే సడన్ గా మీ దగ్గరికి వీడియో వచ్చుంటే హే సర్ప్రైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ బికాజ్ రోజు చేసే వీడియోస్ మీ దగ్గర వస్తూ ఉంటాయి. వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ లైక్ బటన్. క్షణం కూడా పట్టదు మీకు, బట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది బికాజ్ ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది. నౌ బాగుందిరా మామా అని మేము కూడా అంటాం, మీరు ఆ పని చేసి పెడితే మాకు. సరే ఏం జరిగిందంటే ఈ టెస్ట్ మ్యాచ్ విచిత్రంగా చెరొక మార్పు చేసుకున్నారు. ఇంగ్లాండ్ మార్పు ముందరే తెలుసు, జోఫ్రా ఆర్చర్ ఆడుతున్నాడు అని చెప్పేసి. ఇండియా బుమ్రాని తీసుకొచ్చారు ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో. ఇది ప్లేయింగ్ లెవెల్స్లో వచ్చిన చేంజ్. ఏం జరిగిందంటే ఎండ్ ఆఫ్ డేస్ ప్లే కల్లా 251 for 4, 83 ఓవర్స్ అయ్యాయి. 3 runs per over చొప్పున మాత్రమే స్కోర్ చేశారు. ఇంగ్లాండే బ్యాస్ బాల్ మొదలైన తర్వాత ఇదే వాళ్ళ స్లోయెస్ట్ రన్ రేట్ ఇన్ ఎ డే. నిజం, 99 నాట్అవుట్. జో రూట్, ఒక పోప్ బాగానే ఆడాడు, స్టోక్స్ బాగానే ఆడాడు. ఇలా బేసిక్గా జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇది కమామిషం సమరి. ఒక్కొక్క మార్పు చేసుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో బుమ్రా వస్తాడని అనుకున్నాం, అదే జరిగింది. ఇంకొక మార్పు ఏమైనా చేసుకుంటారా, ఎక్స్ట్రా ఫాస్ట్ బాల్ని ఆడిద్దాం అనుకుంటారా అంటే లేదు, మాకు ఆ బ్యాటింగ్ 8 వరకు కావాలని ఫిక్స్ అయ్యారు. లక్కీలీ అది యాక్చువల్లీ కలిసి వచ్చేలా ఉంది బికాస్ బాల్ టర్న్ అవుతుంది. ఎందుకో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, లక్కీగా మారచ్చు. నౌ విత్ దట్ చేంజ్ టాస్ అగైన్ బెన్ స్టోక్స్ గెలవడం. ఈసారి బెన్ స్టోక్స్ ఏమో ఇట్లా కాదు కానీ మేము ఈసారి బ్యాటింగ్ చేస్తాం అన్నాడు. పిచ్ రిపోర్ట్ అప్పుడు పిచ్ దగ్గరికి వెళ్ళనివ్వాల, ఏదో అక్కడ బ్యారికేడ్ కట్టి పక్కనే చూసి చెప్పమని చెప్పారు. దీప్దాస్ గుప్తా చెప్తే ఏమన్నారంటే అప్పుడు చూస్తే కొంచెం గ్రీన్ కవరింగ్ కనిపించింది. ముందు రోజు బిలియర్డ్స్ టేబుల్లో ఉండింది, అదంతా షేవ్ చేసి పారుతుబ్బారు యాస్టీస్గా. ప్రతిరోజు నేను గంటకి తీసుకున్నట్టే రోజు తీసి పారేశారు. కాస్త గ్రాస్ ఉండింది, ఏదో ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ చేస్తుందేమో అనుకుంటే విచిత్రంగా మారింది ఆ పిచ్. బికాజ్ ఇండియా బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడు బుమ్రా వేసిన ఫస్ట్ ఓవర్లోనే బాలు పంత్ దగ్గర క్యారీ కాలేదు. ఒక టప్పుడు వెళ్తోంది, బౌన్స్ అవ్వట్లేదు, ఆగెళ్తోంది, స్పంజీ బౌన్స్ ఉంది, బాల్ ఆగెళ్తోంది, ఎడ్జ్లు క్యారీ అవ్వట్లేదు. కొన్ని బాల్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి, ఒకటి నుంచి ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, ఒకటి నుంచి మూమెంట్ ఉంది, ఒకటి నుంచి లేదు. ఇలా కాస్త విచిత్రంగా ఉండింది. విచ్ ఇస్ వై ఇంగ్లాండ్ కూడా ఆచి తూచి ఆడినట్టుగా అనిపించింది. బెన్ డకెట్, జాక్ క్రాలీ ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడే బ్యాటర్స్, ఈ విషయం మనకు తెలుసు. కానీ వాళ్ళు కూడా కొంచెం నెమ్మదిగానే ఆడారు అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. దట్ పిచ్ అంత ఈజీగా లేదు అని. సో దే స్ట్రగుల్డ్ ఫర్ రన్స్. ఇనిషియల్ 13 ఓవర్స్ చూడడానికి కొంచెం అగ్లీగా అనిపించినా కూడా సర్వైవ్ అయ్యారు. 39-40 రన్లు మాత్రమే కొట్టారు, 43 అనుకుంటా యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే. 14 ఓవర్లో వచ్చాడయ్యా నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఏం చేశాడంటే ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ బెన్ డకెట్ కాట్ డౌన్ ది లెగ్ సైడ్, అది కొంచెం లక్కీయే బికాజ్ బెన్ డకెట్ ముందర షాట్ ఆడేస్తే తర్వాత బాల్స్ గ్లౌకి తగిలింది. ఆ పేస్ లేకపోవడం తను యాక్చువల్లీ అవుట్ చేసింటా ఉంది లెగ్ సైడ్. నెక్స్ట్ వేసిన బాల్ జాక్ క్రాలీకి మటుకు ఎక్స్ట్రాడినరీ బాల్. కరెక్ట్గా ఆఫ్ స్టంప్ లైన్లో అలా గాల్లో లైట్గా లోపలికి వచ్చి పిచ్ అయి లైట్గా బయటకు వెళ్ళింది. లైట్గా ఎందుకంటానంటే జస్ట్ ఎంత బాల్ అంతే అయింది. ఎంత స్వింగ్ అయింది అనుకో చూడడానికి అద్భుతంగా ఉంటుంది, వికెట్స్ రావు. ఎంత అవ్వాలో అంతే అయింది అనుకో, అంటే కరెక్ట్గా అవుట్ సైడ్ ఎడ్జ్ తగిలే అంతే అయింది. వికెట్ వచ్చింది జాక్ క్రాలీది. యాక్చువల్లీ ఓవర్లో ఆలీ పోప్ కూడా అవుట్ అయి ఉండాల్సింది. శుభ్మన్ గిల్ కనుక డైవ్ చేస్తూ ఆ క్యాచ్ కంప్లీట్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా మారుండేది ఓవరు. ఇండియాకి ఇంకా చాలా బాగుండేది. కానీ 2 వికెట్స్ వచ్చే మొత్తానికి ఆ బ్రేక్ త్రూస్ అందించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ స్పెల్లోనే శుభ్మన్ గిల్ బాగుందిరా మామా అండం, వాటరా రెడ్డి అండం, ఆ పీలగొంత సన్నగొంత వేసుకుని అలా అరుస్తుండడం అందరినీ చాలా ఆకర్షించింది అనమాట. బికాస్ తెలుగు స్పోకెన్ అనే క్రికెట్ ఫీల్డ్ ఎప్పుడు చూడం మనం, అదొకటి జరిగింది. దెన్ కేమ్ ద బిగ్ పార్ట్నర్షిప్ ఫర్ ఇంగ్లాండ్. ఆలీ పోప్ అండ్ జో రూట్ ఇద్దరు అగైన్ స్ట్రగుల్ అవుతున్నట్టుగా అనిపించింది. ఎక్కడ కూడా ఆలీ పోప్ సెటిల్ అయినట్టుగా అనిపించలే. జో రూట్ సరే కంట్రోల్లో అనిపించాడు, బీట్ అయినా కూడా ఇంగ్లాండ్లో బీట్ అవుతారు బ్యాటర్స్ అని తెలుసు. దాన్ని వెంటనే మర్చిపోయి ప్రతి బాల్ని దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఆడుతూ కంట్రోల్లో కనిపించాడు. హీ వాజ్ వెరీ గుడ్. అలా కింద మీద పడి మొత్తానికి 100 రన్ పార్ట్నర్షిప్ అయితే చూసాం. సెకండ్ సెషన్ మొత్తం అంతా వికెట్ లేకుండా వెళ్ళిపోయారు. రైట్, 2 డౌనే వెళ్ళిపోయారు.
ఆ సెకండ్ సెషన్ జస్ట్ ఫినిష్ అయ్యే ముందర స్టార్టింగ్లో చెప్పానే స్పిన్నర్స్ ఇద్దరు ఆడడం పని కలిసి వచ్చేలా ఉందని. జడేజా ఒక ఓవరు, వాషింగ్టన్ ఒక ఓవర్ వేశారు. ఇద్దరికి బాల్ తిరిగింది భయ్యా. మా బ్రో ఫస్ట్ డే బాల్ గ్రిప్పే టర్న్ అవుతోంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియా. బికాస్ అంటే మనం 4th innings బ్యాటింగ్ చేయాలన్నా కూడా 3rd innings స్పిన్నర్స్ ప్లేలోకి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ ఒకటి ఉంది. ఈ స్లోప్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసాం ముందర వీడియోలో. యూ షుడ్ వాచ్ దట్. అసలు లార్డ్స్ స్లోప్ ఏంటి, అక్కడ స్లోప్లో బౌలింగ్ చేస్తే ఎందుకు బాల్ ఎక్కువ డివియేట్ అవుతుంది, ఇది మొత్తం ముందర వీడియోలో కవర్ చేశాను. లింక్ ఎక్కడో పెడతాను, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటుంది. వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్. యూ షుడ్ అండర్స్టాండ్ వై ద బాల్ మూవ్స్ మోర్. స్వింగ్స్ మోర్ కంటే మూవ్స్ మోర్. స్వింగ్ వేరే, పడిన తర్వాత మూవ్ అవడం వేరే. స్వింగ్ సీమ్ తేడా మీకు తెలుసు, ఐ నో. లేదంటారా స్వింగ్ వర్సెస్ సీమ్ అని కమెంట్ పెట్టండి, దాని మీద సెపరేట్గా ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. అదేంటి దాని బేసిక్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తా. నౌ బాల్ మూవ్ అవుతుంది ఎలాగో ఫాస్ట్ బౌలర్స్కి, స్పిన్నర్స్కి కూడా కొంచెం హెల్ప్ ఉంది. దట్ కుడ్ బి కమ్ ఇన్ హ్యాండీ. బికాజ్ అగైన్ జడేజా ఆ టీ బ్రేక్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే పోప్ను అవుట్ చేశాడు. బాల్ తిరిగింది, మళ్ళీ ఎవరి ఫ్రమ్ ది బాడీ ఆడాడు, అవుట్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ కూడా బెన్ స్టోక్స్ వేసినప్పుడు బాల్ చక్కగా గ్రిప్ టర్న్ అవుతూ ఉండింది. హ్యారీ బ్రూక్ కూడా అవుట్ అయిపోయాడు బుమ్రా బౌలింగ్లో. బుమ్రా ఎక్స్ట్రాడనరీగా వేశాడు. ఇనిషియల్ స్పెల్లో కొంచెం రిథమ్ లేదు అన్నట్టుగా అనిపించింది. ఒక 2 weeks నుంచి ఆడట్లేదు కాబట్టి, యాక్టివ్ క్రికెట్ ఆడలేదు కాబట్టి ఇట్స్ అండర్స్టాండబుల్. బౌలర్ కొన్నిసార్లు కొంచెం టైం పడుతుంది కమింగ్ టు రిథమ్. నెట్స్లో ఎంత వేసినా కూడా మ్యాచ్ సిచ్యువేషన్లో వేయడం, వరుసగా 6 balls వేయడం, ఒక ఓవర్ బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ వచ్చేయడం, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. నెట్స్లో దాన్ని ఎంత సిమ్యులేట్ చేసినా కూడా మ్యాచ్ అట్మాస్ఫియర్ 100% క్రియేట్ చేయలేరు. సో అక్కడ తన రిథమ్ కాస్త డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది. బట్ నెమ్మదిగా ఈ కేమ్ ఇన్ టు హిజ్ ఓన్. బ్రూక్ని అవుట్ చేశాడు. బ్రూక్ అయితే ఇంకా అవుట్ సైడ్ ది ఆఫ్ నుంచి బాల్ లోపలికి వచ్చేది ఒక వీక్నెస్గా ఇప్పుడు అందరికీ ప్రపంచంలో వాట్సాప్, టెలిగ్రామో ఇంకొకటో వెళ్ళిపోయి ఉంటుంది. అందరూ నోటీస్ చేస్తుంటారు. ఇది 3 సార్లు అవుతాడు వరుసగా ఇప్పుడు బయట నుంచి బాల్ లోపలికి మూవ్ అవుతుంటే. దాని తర్వాత కూడా 18 overs 35 runs అని ఇచ్చాడు అంతే. అండర్ 2 runs per over. దట్ ఈస్ ఫ్యాబులస్ బౌలింగ్ బై బుమ్రా, రైట్? సిరాజ్ కూడా బాగానే వేశాడు ఎకనామికల్గా 2.5 runs per over ఎంతో. ఆకాష్ దీప్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆ 10 wicket haul తర్వాత ఐ లుక్డ్ ఎ లిటిల్ స్టిఫ్. రిథమ్ అగైన్ మిస్ అయింది. దీనికి కారణాలు ఏంటి అయి ఉండొచ్చు అంటే గనక లార్డ్స్లో ఉన్న స్లోప్ ఏదైతే ఉందో, గ్రౌండ్ ఇలా ఉంటుందని చెప్పాక, అంటే ఒక ఎండ్ నుంచి ఇలా, ఇంకో ఎండ్ నుంచి ఆబ్వియస్ దిస్ ఎండ్ నుంచి ఇలా కిందకు ఉంటే ఇంకో ఎండ్ నుంచి ఇలా పైకి ఉంటుంది. సో అలాంటి ఒక స్లోప్లో ఉంటుంది కాబట్టి మీరు పరిగెడుతున్నప్పుడు కూడా మీ బ్యాలెన్స్ అటు ఇటు అవ్వచ్చు. ఎంత ఫాస్ట్గా పరిగెత్తాలి, జంప్ తీసుకున్నప్పుడు డెలివరీ స్ట్రైడ్లో ఎటు వెళ్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారా, బ్యాలెన్స్ ఉందా లేదా, ఆల్ దిస్ కుడ్ బి అ ఫ్యాక్టర్. గతంలో లార్డ్స్లో ఆడుంటే మీకు తెలుసు దానికి ఎలా అడ్జస్ట్ అవ్వాలో. అది ఇంకా ఆకాశ్దీప్ అడ్జస్ట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. సో అందుకని బహుశా కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చాడు. ఈ వాజ్ ఆల్ ఓవర్ ది ప్లేస్. కొన్ని మంచి బాల్స్ వేసినా కొన్ని చెడ్డ బాల్స్ కూడా వేశాడు తన స్పెల్లో. ఇలా జరిగింది. 4 wickets తీసుకున్నారు. 99 పైన జో రూట్ ఆడుతున్నాడు. గ్రేట్ నాక్ ఇన్ టోటల్ కంట్రోల్. 100 వెళ్ళిపోయి ఉంటే ప్రశాంతంగా నిద్రపట్టేదేమో. ఇప్పుడు వెనక్కి రాగానే ఆ ఫస్ట్ రన్ వస్తుందా రాదా డేకి అన్న చూసుకోవాలి. 99 నాట్ అవుట్ ఓవర్ నైట్ పడుకోవాలి అంటే దేవుడా 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 అనుకుంటాడేమో. ఇప్పటికే ఇండియా పైన 3,000కి పైగా రన్స్ ఉన్నాయట. స్కోర్ చేసిన 13,000 runsలో 3,000కి పైగా ఇండియా పైనే ఉన్నాయి. దాంతోడు లార్డ్స్లో దిస్ విల్ బీ 8th century if it gets there. రైట్ నౌ ఇట్ ఇస్ 8 half centuries and 7 centuries. ఎక్స్ట్రాడినరీ నంబర్స్. ఇంగ్లాండ్లో 7,000 runs అయిపోయాట. ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ టెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ రికార్డు దాటుతారు అంటే అది ఇప్పుడు జో రూట్లోనే అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయాడు కాబట్టి ఆ 50 centuries కూడా వెళ్ళే నాదుడు ఎవరన్నా ఉన్నాడా అంటే జో రూటే అనిపిస్తుంది. దానికి ఒక రన్ దూరంలో ఉన్నాడు అట్లీస్ట్ ఫర్ దట్ నెక్స్ట్ సెంచరీ. సో దట్ సంథింగ్ లుక్ ఫార్వర్డ్ టు. Day 2లో ఇండియా ఎలా కమ్బ్యాక్ చేస్తారు. న్యూ బాల్ ఉంది కదా, ఆ న్యూ బాల్ ఎలా యూజ్ చేస్తారు. బుమ్రా ఆకాష్ దీప, బుమ్రా సిరాజా, ఎవరితో స్టార్ట్ చేస్తారు. సిరాజ్ గేవ్ ఇట్ ఇస్ ఆల్. మధ్యలో వేర్ ఇస్ బ్యాస్ బాల్ రే, వేర్ ఇస్ బ్యాస్ బాల్ అని కూడా కాస్త రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఇంగ్లాండ్ బ్యాటర్స్. బికాజ్ వాళ్ళంత నెమ్మదిగా ఆడుతూ వచ్చారు. చెప్పా కదా 2022 నుంచి ఇదే లోయెస్ట్ రన్ రేట్ ఇన్ ఎ డే ఫర్ ఇంగ్లాండ్. అంటే ఇలా కూడా ఆడగలమని చూపిస్తున్నారా? కండిషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చారా, పిచ్కి రెస్పెక్ట్ ఇచ్చారా, అన్నీ కలిపి జరిగిందా? మొత్తానికి ఏదో జరిగింది భయ్యా, నెమ్మదిగా ఆడారు. అయితే అది విషయం. నో మీరు కామెంటరీ మొత్తం ఫాలో అంటే రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడాం. నేను ఎంఎస్కే ప్రసాద్ ఆశిష్, నేను ఎంఎస్కే ప్రసాద్ సుమను. వాటిలో మీరు ఏమైనా క్యాచ్ చేసి ఉంటే దానికి కింద మెన్షన్ చేయండి. దాంట్లో ఏమన్నా డీటెయిల్డ్గా వీడియో కావాలి అంటే కనుక యూ కెన్ లెట్ మీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జీ వర్సెస్ డ్యూక్ వర్సెస్ కుకబురా, ఎందుకు వేరే వేరే బాల్స్ వాడతారు, వాటి క్వాలిటీస్ ఏంటి, వీటి మీద ఏమన్నా ఎనీ స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో కావాలంటే యూ హావ్ టు బేసికలీ కామెంట్ ఆన్ ఇట్. అప్పుడే మాకు అర్థమవుతుంది. బికాజ్ నేను అన్నిటికీ రిప్లై చేయకపోయినా నేను మా టీం, మా ఎడిటర్, మిగతా అందరం చదువుతాం అన్ని కమెంట్స్. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తాం అనమాట. సో అది సంగతి. Day 2 విత్ న్యూ బాల్ ఇన్ హ్యాండ్. హోప్ఫుల్లీ ఇండియా డస్ వెల్. బికాస్ ఆ మొదటి 30 ఓవర్లే బాల్ కొత్తగా ఉన్నప్పుడు వికెట్స్ వస్తుంది. దాని తర్వాత అంతా బ్యాటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి టెస్ట్ మ్యాచ్ ఇదే ఒక ఫార్ములా నడుస్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా డే 1 అదే చూసాం. సో రేపు హోప్ఫుల్లీ ఇండియా డస్ బెటర్, గెట్ సమ్ ఎర్లీ వికెట్స్. త్వరగా వాళ్ళని ఒక 300-350 కనుక ఆల్అౌట్ చేయగలిగితే
అప్పుడు ఇండియా తిరిగి బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ కాస్త ముందుకెళ్ళొచ్చు. ఇండియా కూడా బ్యాటింగ్ చేసిన తర్వాత అర్థమవుతుంది పిచ్ నిజంగానే కష్టంగా ఉందా లేదా ఇండియన్ బౌలర్స్ అంత బాగా వేశారా. అది తెలియాలంటే డే 2 చూడాలి. అది చూసిన తర్వాత వచ్చి మళ్ళీ స్టంప్ టెల్స్ వీడియో చూడాలి. ఓకే, ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో సో ఫార్. అండ్ లైక్ చేయండి వీడియో నచ్చుంటే కనుక. అండ్ అట్లాగే షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, ఏ టాపిక్స్ కవర్ చేస్తే బాగుంటుంది అనుకున్న అది కూడా రాయండి. వింబుల్డన్ గురించి మాట్లాడమన్నారు, మాట్లాడతాను. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. 13th జూలైన ద ఫైనల్ ఆఫ్ వింబుల్డన్ జరగబోతోంది. ఆ రోజు టెస్ట్ మ్యాచ్ ఉన్నప్పటికీ స్టార్ స్పోర్ట్స్ తెలుగులో మెన్స్ ఫైనల్ బ్రాడ్కాస్ట్ చేస్తారట. నేను దాని కామెంటరీ చేయబోతాను. సో ఇఫ్ యూర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టెన్నిస్ కూడా ఇష్టం ఉంటే మీకు, నాలాంటి వాళ్ళు అయితే ప్రతి స్పోర్ట్ చూస్తారంటే కనుక ట్రై అండ్ క్యాచ్ దట్ ఆన్ July 13th. టైం అవన్నీ చెప్తా సబ్సిక్వెంట్ వీడియోస్లో. ఆల్రైట్, దట్స్ ఆల్ ఐ హ్యావ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్. సబ్స్క్రైబ్ మా బ్రో, సబ్స్క్రైబ్.